ప్రైజ్ ది లార్డ్. రబ్బీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్. ఇండియాలోనికి అన్య మతాలు ఎప్పుడు ఎట్లా వచ్చాయి? ఇండియాలోనికి అన్య మతాలు ఎప్పుడు ఎట్లా వచ్చాయి అని చెప్పి సిస్టర్ అడుగుతూ ఉన్నారు. ఇండియాలోనికి అన్య మతాలు జొరబడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి అని మొదలత అనే ఒక సిస్టర్ అనే ఒక ఆమె తన స్వరాన్ని వినిపించింది. వాయిస్ ఆఫ్ మాధవి లత అని చెప్పింది. ఆమె పేరు వాయిస్ ఆఫ్ మాధవి లత. మధులత కాదు, మాధవి లత అనే ఆమె వాయిస్ని వినిపించింది. మన దేశంలో అన్ని మతస్థుల సంఖ్య పెరగడం, వాళ్ళు చేసే గొడవల గురించి మనందరికీ తెలుసు. భారతదేశంలో బస చేసిన అన్ని మతస్థులు 1947 నుంచి 2017 వరకు 3 కోట్ల నుంచి 30 కోట్లకు చేరింది. అంటే 70 సంవత్సరాలకు 10 రెట్లు పెరిగింది. అన్ని మతస్థులని ఎందుకన్నానో మీకు అర్థమైంది. ఒక సంఖ్యా ప్రశ్న చూద్దాం. ఈ రోజు పుట్టిన మీ అబ్బాయి లేదా అమ్మాయికి 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు అంటే 2090కి అన్ని మతస్థుల జనాభా ఎంత ఉంటుంది? జవాబు 30 కోట్లకు మళ్ళీ 10 రెట్లు అంటే 300 కోట్లు అవుతుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మన ఆస్తికి ఏం జరుగుతుంది? మన వ్యాపారానికి ఏం జరుగుతుంది? మన ఉద్యోగానికి ఏం జరుగుతుంది? మన దేవాలయాలకు ఏం జరుగుతుంది? పాఠశాలకు వెళ్ళినటువంటి మన కుమార్తెలకు ఏం జరుగుతుంది? మన రాజ్యాంగానికి ఏం జరుగుతుంది? అదలా ఉంచితే మన జాతి గౌరవానికి ఏం జరుగుతుంది? ఈ పాపమ్మకు బొత్తిగా ఇండియన్ హిస్టరీ తెలియదు కాబోలు, తెలిసినట్లేదు. ఇప్పుడు పిల్లలందరూ మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. సైన్స్ తప్ప ఆర్ట్స్ జోలికి ఎవరు వెళ్ళట్లేదు. మా కాలంలో అయితే అందరూ ఆర్ట్స్ గ్రూపే చదివేవాళ్ళు. ఎక్కువ బిఏలోనే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఎంఏకి యూనివర్సిటీకి వెళ్ళి హిస్టరీ కానీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఏదో ఒకటి చదువుతూ ఉండేవాళ్ళు. సివిల్స్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇండియా ఒక దేశంగా 1947 ఆగస్టు 15వ తారీఖున ఆవిర్భవించింది. మన దేశం గురించి తెలుసుకోవాలంటే క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలలోనికి, అనగా 4000 సంవత్సరాల చరిత్రను మనము ధ్యానించవలసి ఉంటుంది. సింధు నది ప్రాంతంలో సింధియన్లు నివాసం చేస్తున్నారు. దానికి రుజువు భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు, ఆర్కియాలజిస్టులు భూమిని త్రవ్వినప్పుడు మొహంజోదారో, హరప్పా అనే పట్టణాలు బయటపడ్డాయి. అప్పుడు ద్రవిడ నాగరికత అని పేర్కొనటం అనేది జరిగింది. కనుక ఈ మొహంజోదారో, హరప్పా పట్టణాలు ఇండియన్ హిస్టరీని తెలియజేస్తూ ఉన్నాయి. క్రీస్తు పూర్వము 1500 నుంచి 1200 సంవత్సరాల మధ్యకాలంలో భరతులు అనే ఆర్య తెగలు కొన్ని పశువులను మేపుకుంటూ సింధు నదిని దాటి పంజాబ్, హర్యానా ప్రాంతాలను వాళ్ళు ఆక్రమించారు. అయితే సింధియన్లు ఆర్యుల ముందు నిలవలేక, ఆర్యులను జయించలేక దక్షిణ ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు. వీరు సింధియన్నులు నల్లగా ఉండడం వల్ల వీరిని దస్యులు అని, ద్రవిడ అని పిలిచేవారు. తమిళ్, కన్నడ, మలయాళ, తెలుగు ఈ 4 భాషలు మాట్లాడువారే ద్రవిడులు లేక దస్యులు. అసలైన ఇండియన్స్
వీళ్ళే ద్రవిడలే, ఈ 4 భాషలు మాట్లాడే వాళ్ళే అసలైన ఇండియన్స్. ఆర్యులు ఇండియన్స్ కాదు, ఇండియాకి వలస వచ్చిన వాళ్ళు. అమ్మ తల్లి, పశుపతి, ద్రవిడుల యొక్క దేవతామూర్తులు. ఆర్యులు పురుష దైవములను ఆరాధించేవారు. పురుషులేమో ఆర్యుల యొక్క దేవుళ్ళు, స్త్రీలేమో అంటే అమ్మతల్లేమో ద్రవిడుల యొక్క దైవములు, ఆరాధనా దైవాలు. అయితే స్త్రీమూర్తికి ఆర్య పురుష దైవానికి అంటే దేవుడికి కలిపి పెళ్లి చేశారు. అందుకనే ఈ యొక్క నాగరికతలో మన ఇండియన్స్కు సంబంధించిన దేవీ దేవతలకు కళ్యాణమే ముఖ్య ఘట్టం. అందుకనే కళ్యాణమే వీరి యొక్క పండుగలు, హిందూ మతం యొక్క పండుగలు. ఈ విధంగా ఆర్య ద్రావిడ జాతులు కలిసిపోయాయి. మన దేశంలో తమిళ్, కన్నడం, మలయాళం, తెలుగు భాషలే సెమిటిక్ లాంగ్వేజెస్. తెలుగు, కన్నడ ఈ 2 భాషలు ఒకలాగుంటాయి. తర్వాత తమిళ్, మలయాళం ఈ 2 భాషలు ఒకలాగే ఉంటాయి అన్నమాట. అర్థం చేసుకోవచ్చు ఈజీగా, చదవటం కూడా చదవచ్చు, అంత దగ్గరగా ఉంటాయి ఈ 2 భాషలు. కనుక ఇవి సెమిటిక్ లాంగ్వేజెస్. ఇవి గాక ఇండియాలో ఏ ఒక్క 2 భాషలు ఒకేలాగా లేవు. దానికి కారణం ఏంటంటే ఆ భాషలు ఇండియాలో పుట్టినవి కావు, వలస వచ్చిన భాషలు అని ఇండియన్ హిస్టరీ తెలియజేస్తూ ఉంటుంది. ఆ దినాల్లో ప్రపంచమంతటా విగ్రహారాధన ఉంది, కానీ ఆ మతాలకు ఇది ఫలానా మతం, ఇది ఫలానా మతం అని వాటికి పేర్లు లేవు. మన దేశంలోని మతాలకు వైదిక మతం అని, బ్రాహ్మణ మతం అని పేర్లు పెట్టుకోకముందే ప్రపంచంలో కొన్ని మతాలకు పేర్లు పెట్టబడ్డాయి. అవేంటంటే క్రీస్తు పూర్వము 1445 సంవత్సరంలో యోధా మతానికి పేరు పెట్టడం అనేది జరిగింది. ఇదే ఇస్రాయేలీల యొక్క మతం. తర్వాత క్రీస్తు పూర్వము 700 సంవత్సరములో జొరాస్ట్రియన్ అనే ఒక మతము, పర్షియన్స్కి సంబంధించిన ఒక మతము స్థాపించబడింది. అలాగే క్రీస్తు పూర్వము 500 సంవత్సరంలో గౌతమ బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతము, అలాగే మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యము, ఈ బౌద్ధుల తర్వాత క్రీస్తు శకము మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం, ఇలాగా మతాలు కొన్ని పుట్టుకుంటూ వచ్చినాయి. చిన్న చితక మొత్తం కలిపి ఇంచుమించుగా మన ఇండియాలో 100 మతాలు ఉన్నాయి. ట్రైబల్స్ని వదిలేస్తే 100 మతాలు దాకా ఉన్నాయి. అలాగే 1000 భాషల వరకు ఉన్నాయి. ఇది అసలు భారత్ కాదు, ఇది హిందూ దేశం అంతకంటే కూడా కాదు. ఈ దేశం పేరు ఇండియా. భారతదేశం కాదు, హిందూ దేశం కూడా కాదు, ఇది ఇండియా. ఈ దేశం పేరు. అయితే భిన్నత్వంతో కూడిన ఏకత్వం కలిగిన లౌకిక ప్రజాస్వామిక దేశం ఇది. మైనారిటీస్ని కంటికి రెప్పలాగా కాపాడే రాజ్యాంగం మనది. ఈ దేశం మనందరిది. ఏదో యుద్ధాలు చేసుకొని ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితము
భారతదేశంలోకి ఎంటర్ అయిన ఆర్యులను కూడా ద్రవిడులమైన మనము వారిని కలుపుకొని వారి యొక్క మతానికి గౌరవం ఇచ్చి వారిని మన దేశంలో ఉండనిచ్చాం. కానీ ఆర్య మతము ఇండియన్ రిలిజన్ కాదు అని నేను తెలియజేస్తూ ఉన్నాను అన్నమాట. కనుక ఏది ఏమైనప్పుడు కూడా ఈ దేశం మనందరిది. ఈ దేశంలో ఇస్లాం ఉంది, బౌద్ధం ఉంది, క్రిస్టియన్ ఉన్నారు, సిక్కు, జైన, పారసీక, యూదా, ఈ విధంగా చాలా మతాలు ఉన్నాయి. అయితే ఈ మతాలన్నీ అన్యోన్యంగా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెండ్ర వలె కలిసిమెలిసి ఉండాలి అని మన రాజ్యాంగం మనకు తెలియజేస్తూ ఉంది. చైనాతో కానివ్వండి, పాకిస్తాన్తో కానివ్వండి యుద్ధం వస్తే ప్రతి ఇండియన్ పోరాటానికి సిద్ధంగా ఉంటాడు. ప్రతి ఇండియన్, ప్రతి ఒక్క భారతీయుడు అనకూడదు, ఇండియన్ అనాలి. ప్రతి ఒక్క ఇండియన్ యొక్క బాధ్యత అది. ఇండియన్ మిలిటరీలో అన్ని మతాలకు సంబంధించిన సైనికులు ఉన్నారు. అది ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, శివసేన అనేవి ఇస్లాం మతానికి జిహాద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఎలా ఉన్నాయో అదేవిధంగా హిందూ మతానికి సపోర్ట్గా ఈ సంస్థలు ఉన్నాయి. కానీ వెపన్స్ తీసుకొని ఆయుధాలతో తిరగటం అనేది రాజ్యాంగం యొక్క విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. ఒకవేళ సివిల్ వార్స్ వస్తే ఒక మతానికి మరి ఒక మతానికి పడక వారిలో వారు కొట్టులాడుతూ ఉంటే ఈ సివిల్ వార్కి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. అది ఒక మతం వైపున ఉండి ఒక మతానికి వేరొక మతానికి విరుద్ధంగా గవర్నమెంట్ వ్యవహరించదు అని నేను తెలియజేస్తున్నా. మెజారిటీ ఉన్న మైనారిటీస్ మీద మెజారిటీస్ పడిపోతే దేశ రాజ్యాంగం ఒప్పుకోదు. అందుకనే అమ్మాయి, నువ్వెవరివో నాకు తెలియదు కానీ దేశ ప్రధానిలాగా మాట్లాడుతున్నావు. నువ్వు దేశ ప్రధానిలాగా. ప్రజాస్వామ్య దేశంలో మతాలు కొట్లాడటం అనేది నేరం. అది అమెరికా కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, అలాగే ఈ ప్రజాస్వామిక దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మతాల వారీగా కొట్లాడటం అనేది నేరం. గనుక జాతుల మధ్య, తెగల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నావు. మాధవీలత అన్నావు కదా, ఈ మాధవీలత నీవు తెగల మధ్య, జాతుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విభేదాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నావు. నా దేశంలో 3500 సంవత్సరాల క్రితమే శత్రువు జొరబడ్డాడు. అంటే ఈ ఇండియన్ కానివాడు, ఈ దేశానికి సంబంధం లేనివాడు ఈ దేశంలో జొరబడ్డాడు. వాడి ద్వారానే 3000 కులాలు, 6000 ఉపకులాలు, 4000 జాతులు, 2000 భాషలు మన దేశంలో ఉన్నాయి. ఇవాళ ఆర్యులు మన భారతదేశానికి, ఇండియాకి రావటం వల్ల ఇన్ని కులాలు, ఇన్ని మతాలు పుట్టుకొచ్చినాయి. కానీ ఈ దేశంలో అన్ని జాతులు అని లేవు. 4 జాతులు: తమిళ్, కన్నడం, మలయాళం, తెలుగు. 4 జాతులు. సరే, 3500 సంవత్సరాల చరిత్ర అది. అప్పటి నుంచి అప్పుడే వచ్చారు వాళ్ళు. దేశాన్ని కొల్లగొట్టేశారు. ఈవేళ
ఇండియన్స్ కాని జాతులు, ఆర్య జాతులు 100 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. కానీ వారికి మరి ఏ విధంగా స్థానాన్ని కల్పించారో నాకైతే తెలియదు. కానీ 17 రాష్ట్రాల్లో వారు నివసిస్తున్నారు. కోవిడ్ వైరస్ నుంచి మన జాతిని మనము రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. మాధవీలత గారు, కూర్చొని తినకపోతే, మంచి వయసు ఉంది కదా నీకు, మిలిటరీలో చేరవచ్చు, శత్రువు మీద పోరాటం చేయొచ్చు కదా, అలా చేయాలి. ప్రజలు మతాలు మారుతూ ఉంటారు. ఈ మతంలో నుంచి ఆ మతంలోకి, ఆ మతంలో నుంచి ఈ మతంలోకి జంప్ అవుతూ ఉంటారు. ఒక మతంలోనే మనుషులు ఉండిపోరు. వాళ్ళకి ఏది నచ్చితే దాంట్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ అందులో బోర్ కొట్టేస్తుంది అనుకోండి, మళ్ళీ ఇంకో మతంలోకి వెళ్ళిపోతారు. అరే ఇది బాగుందిరా, తాగొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, చక్కగా డొరలొచ్చు, పొరలొచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఇంకో మతం, రొచ్చు మతంలోకి వెళ్ళిపోతారు. గనుక మతం అనేది అది మనసుకు సంబంధించింది. అయితే ఈ బాడీ రేస్ ఉంది చూడండి, ఇది ఇండియన్ రేస్, ఇది జాతి, ఇండియన్ జాతి ఇది. గనుక మతాలు మారటం వల్ల, మతాలు పెరగటం వల్ల దేశానికి వచ్చే నష్టమేం లేదు. కానీ నీలాంటి వారి వల్ల కంట్రీ పొల్యూట్ అయిపోద్ది, కంట్రీ పొల్యూట్ అయిపోద్ది. మతాల మధ్య పొల్యూషన్ వచ్చేస్తుంది, ఈ వాతావరణం కాలుష్యం అయిపోతుంది. ఆ విధంగా ఒకరికొకరు తిట్టుకోవటం, కొట్టుకోవటం అంటే అలాగ అయిపోతూ ఉంటుంది. కనుక దయచేసి మతాల మధ్య, ప్రాంతాల మధ్య, అంటే భాషల మధ్య విభేదాలు కల్పించొద్దు. మనందరం అన్నదమ్ముల వల్లే, అక్క చెల్లెండ్ర వల్లే కలిసి మెలిసి ఉందాం మనం. అంటే నువ్వు కుక్కని పూజించుకుంటావో, పందిని పూజించుకుంటావో, నక్కను పూజించుకుంటావో, కుక్కనే ఆరాధించుకుంటావో, నీ ఇష్టం. అది ఎవడి ఇష్టం వాడిది. అంటే మతాల జోలికి వెళ్ళకుండా అందరూ అన్నదమ్ముల వల్లే కలిసి ఉందాం. అలా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.